నీకు లాస్ట్ సెషన్. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తా ఉంటారా సెషన్ చూసేదానికి? విల్ స్టార్ట్ ది వెల్కమ్ అడ్రస్. వెల్కమ్ అడ్రస్ బై తమన్ శ్రీరామ్. తమన్. తమన్. స్టార్ట్ చేయకన్నా. అన్మ్యూట్ చేసుకో. సూపర్, స్టార్ట్ చేయి. Jai Vasavi. My name is Taman. I welcome one and all who gathered here with all my heart full of immense pleasure. I welcome our District Governor Garu, INT Sujata ma'am, and our pilot faculty, Valam Rajashekar Garu and Manoj Garu, our trainers, and not the last but not the least, all of my friends. I thank our District Governor for arranging such a wonderful online summer classes and giving me the chances to learn about various topics. I thank all of you for giving me this wonderful opportunity to welcome you all. Thank you. Thank you, Gana. It's a nice welcome note. Thank you. So now Gayatri Mantra. Diya, చెప్తావమ్మా? రెడీయా? దియా అన్మ్యూట్ చేసుకోమ్మా. చెప్పు. వాసవి నమో నమః. జై జై వాసవి నమో నమః. జగన్మాతా నమో నమః. ఓం వాసవి నమో నమః. శ్రీ వాసవి నమో నమః. జయ జయ వాసవి నమో నమః. విశ్వమాతా నమో నమః. మ్యామ్ నేను ఒక శ్లోకం చెప్పచ్చా మ్యామ్? నెక్స్ట్ టైం ఓపెనింగ్ అప్పుడు చెప్తా. ఇప్పుడు సెషన్ పోతాంనా? ఓకే కన్నా. గాయత్రి మంత్రం చెప్తావా? చెప్పండి మ్యామ్. ఇది వాసవాంబాయ విద్మకే అది కన్నా. ఓకే, సో నీ ఇద్దరు ప్రిపేర్ చేస్తివా? ఓకే కన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సరే, నిన్న మీరేం అసైన్మెంట్ పంపిస్త్రీ చూస్తాంనా? మైండ్ బ్లోయింగ్ ఇన్నోవేషన్స్ అంతా కొల్లగా వచ్చింది. చూస్తాంనా ఓర్ ఏం పంపిస్తుండారు అనేసి. సరే, సో క్లిప్పింగ్స్ ఫ్రమ్ యెస్టర్డే అసైన్మెంట్ బై దీపా గారు.
థ్యాంక్ యూ దీపక. సో మీ ఇన్నోవేషన్స్ అంతా చూసేప్పుడు టెక్నాలజీ వాళ్ళ చేతలనే ఉంది అట్లా మరిదా ఇప్పుడు రువంతి కావచ్చి వాళ్ళ గ్లౌస్లనే అంత గ్యాడ్జెట్స్ ని పెట్టినేస్త్రీ. సూపర్ రా. ఓకే, సో ఇప్పుడు వచ్చి మన సెషన్ కి పోతాంనా. సో ఇన్నికి సెషన్ ఎత్తేది వచ్చి మనోజ్ అంకుల్ అండ్ దీపా ఆంటీ రెండు పేరునిమే మీకు ఏற்கனவே తెలుసును. సో డైరెక్ట్ గా మన సెషన్ కి పోతాంనా. అంకుల్ ఆంటీ కొల్ల డిఫరెంట్ గా ఇప్పుడు ఎత్తపోతారు, చూస్తా ఏం ఎత్తపోయారు అనేసి. ఓకే అన్న, ఫ్లోర్ ఇస్ yours. Thank you, Kavita ma'am. Thank you so much. Hi, kids. Thank you. Hello. Thank you so much for all being on time. No issues. Need not say sorry for not sending the projects. So my projects anta kuda brilliant, too good. In fact, like anta chustunappudu nenu Deepa we were talking and we were shocked anamata. Somebody saying about gloves, somebody saying about solar phone lo, solar lo panel lo nunchi charging, ఒక్కొక్కటి different design of watches. So too good, too good. So hero session kuda is all about digital transformation. We have something for you, but what it is, let Deepa take it over from here. Deepa, floor is yours. Thank you. So, hi goodies. How was the day? నేటికి ఫుల్గా ఏం చేస్త్రీ? జాలీగా ఉంట్రియా? జాలీగా ఉంట్రియా? ఎస్, యా. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా అంటే మీకు ఏమిటో తెలిసినా? ఎంత ఎంత యూనిక్ ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. బిడ్లు ఈ ఏజ్ లో దే ఆర్ సో అవేర్. సస్టైనబిలిటీ ఇంక్లూడ్ చేస్తున్నారు, పవర్ సేవింగ్ ఇంక్లూడ్ చేస్తున్నారు, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అంత సో వెరీ యూనిక్. ఎంత టెక్నాలజీ మీకు తెలిసింది కదా. ఎస్, సో ఇప్పుడు లెట్స్ గో టు ద సెషన్. సో అందరూ మూవీ చూస్తారా? ఎస్, యా, మూవీ చూస్తారా? సో గుడ్ బ్యాడ్ అగ్లీ చూసేస్త్రియా? ఏం రా, ఈ ఆంటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పతి చెప్తాననేసి ఇప్పుడు వచ్చి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతూ ఉండారు, రైట్? సో మై రిక్వెస్ట్, నేటికి ఎవరు స్క్రిబుల్ చేయకూడదు. ఐఎమ్ నాట్ డిసేబులింగ్ ద అనోటేషన్ పర్పస్ఫుల్లీ, బికాస్ వన్ థింగ్ నేను నోటీస్ చేస్తుంది, ఇప్పుడంతా ఓర్ న్యూ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మ్యూట్ మేము డిసేబుల్ చేసేది లేదు. యూ క్యాన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్, బట్ యు ఆర్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్. హ్యాండ్ రైస్ చేస్తారు, మెసేజ్ పెడతారు, మ్యామ్ షాల్ ఐ టాక్, షాల్ ఐ సింగ్, షాల్ ఐ టెల్ స్లో, కానీ అదే మాదిరి డిసిప్లిన్ నేను అన్నోటేషన్ వన్ మెయింటైన్ చేయాల. సో దట్ లాస్ట్ లా నిన్న మాదిరి విల్ హ్యావ్ అ స్ట్రెస్ బస్టర్. ఓకే ఫైన్, డీల్? అందరూ థమ్స్ అప్ చేయండి ఆ డీల్ అంట. ఓకే ఫైన్. సో అందరూ కన్ఫ్యూషన్ ఉంది, ఏం రా ఈ ఆంటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పతి చెప్పపోతారంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ గురించి మాట్లాడుతూ ఉండారా అంట ఉందా? సో దిస్ ఇస్ నాట్ గుడ్ బ్యాడ్ అగ్లీ, బట్ దిస్ ఇస్ గుడ్ బ్యాడ్ ఫన్నీ. ఏం ఫన్నీగా ఉంది? సో డిజిటల్ వరల్డ్ లో ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఆల్ ద ఫన్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా అంటే ఏమి? వాట్ ఈస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్? సో చిన్న చిన్న చేంజెస్ లో ఉండి పెద్ద పెద్ద చేంజెస్. వెన్ పేపర్ నుంచి స్క్రీన్స్ కి, వైట్ బోర్డ్ నుంచి పేపర్ నుంచి గ్యాడ్జెట్ కి, వైట్ బోర్డ్ నుంచి స్క్రీన్స్ కి, బ్లాక్ బోర్డ్ నుంచి స్క్రీన్స్ కి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ అంతా బ్లాక్ బోర్డ్, స్లేట్ దాంట్లో రాసి వెనక పేపర్లో రాసి, ఇప్పుడు అందరూ ఏబిసిడి నేర్చుకునేదే ట్యాబ్ లో, రైట్? సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో మేము ఎలా ఉన్నాము, మీరు ఎట్లా ఇప్పుడు ఉండారు, ఫ్యూచర్ ఎట్లా ఉండిపోతుంది, దీని ముందు కాల పాస్ట్ ఎలా ఉండింది, అంతా విల్ జస్ట్ హ్యావ్ అ క్విక్ గ్లిమ్స్ సో దట్ మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుందని. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేటికి ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా యూ టెల్ మీ వన్ టాస్క్ దట్ యూ డిడ్ యూసింగ్ ద టెక్నాలజీ. ఈ మోడర్న్ టెక్నాలజీలో యూస్ చేసి మీరు ఒక పని ఏం చేస్తారు అనేసి నాకు షేర్ చేయండి. టెల్ మీ వన్ టాస్క్ దట్ యూ యూస్డ్ విత్ ద టెక్నాలజీ, లైక్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్, ఓకే, టీవీ, వీడియో కాల్, phone, class,
వెరీ గుడ్ 5 ఆన్సర్స్ వచ్చింది. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. టెల్ మీ వన్ టాస్క్ యూ డిడ్ విదౌట్ టెక్నాలజీ. ఈటింగ్. సో స్లీప్. ఈటింగ్ అండ్ స్లీపింగ్ మట్టు మనం వితౌట్ టెక్నాలజీ యూస్ చేస్తా ఉన్నాము కదా. దానికి కూడా ఏదో టెక్నాలజీ వచ్చేస్తా అది కూడా మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఫైన్. ఈటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ అంతా వస్తుంది. వెరీ గుడ్. లెట్ స్టాప్ హియర్. ఆన్సర్ చేయదండి. స్టాప్. ఓకే, లిజన్. హెల్పింగ్ యువర్ మదర్. వెరీ గుడ్. సో ఏదైనా వీఆర్ టెక్నాలజీ డిపెండెంట్, రైట్? ఓకే. సో ఇది గురించి మనం విల్ డిస్కస్. సో మనం టెక్నాలజీ యూస్ చేస్తున్నామో చేయలేదు, బట్ అది ప్రాపర్ గా యూస్ చేస్తామా లేదా. లెట్స్ హ్యావ్ అ క్విక్ గేమ్, ఒక క్విజ్. ఓకే, సో క్వశ్చన్ గా ఎస్ అంటే థమ్స్ అప్ ఇవ్వాలి, నో అంటే థమ్స్ డౌన్. గాట్ ఇట్? ఓకే. క్వశ్చన్ ఇస్ యూ యూజ్డ్ అ ఫోన్ టుడే. థమ్స్ అప్, థమ్స్ డౌన్. అందరూ థమ్స్ అప్. ఓకే, దియా థమ్స్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Watched cartoons online or TV? Anything? Thumbs up. Thumbs down. Sai, Ruika, Diya. Okay. Lavanya, very good. Okay, next question. Played mobile games. చూస్తాం ఎంత థమ్స్ అప్ వస్తుంది. థమ్స్ అప్ స్క్రీన్ లో. ఓకే, I'm seeing 50-50. Very good. Okay. So, keep mobile near you while sleeping. ఎట్లా పెట్టుకుంటా ఉంటారు? సో మొబైల్ మనం వైల్ వి ఆర్ స్లీపింగ్ ఆ రూమ్ లోనే ఉండకూడదు. ఎందుకని మీరు సెషన్ లాస్ట్ లో చెప్పండి. ఓకే, ఫైన్. ఓకేనా? సో నౌ ఇప్పుడు మనోజ్ అంకుల్ మీకు ఒక టైం ట్రావెల్ చేసి ఒక స్టోరీ చెప్తారు. ఓకే, యు లిసన్ టు దట్. థ్యాంక్ యూ దీపా, సో నైస్. సో నో అంటే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మీరు నో అంటే మనోజ్ అంకుల్ ఒక స్టోరీ చెప్తారంటే నో అన్నట్టు ఉంది ఇప్పుడు. నేను స్టోరీ చెప్తాను, అయినా కూడా నేను మీకు స్టోరీ చెప్తా. ఓకే, సంబడి సెడ్ లైక్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నాడంటే నో అంటే పొద్దు నుంచి ఈ రోజు వరకు సాయంత్రం వరకు యూస్ చేయలేదు. నో అంటే ఇట్ ఈస్ ఏ బిగ్ I mean, a big question mark. Okay, chalo. Okay, now time travel. What is this time travel? I'll take a small boy. ఒక ఊర్లో ఒక ఒక చిన్న ఒక 10 years ఏజ్ ఉన్న ఒక కిడ్ ఏం చేసినాడు, వాళ్ళ తాత ఒక అల్మారా వచ్చి క్లీన్ చేస్తా ఏదో హెల్ప్ చేస్తా వర్కౌట్ చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే సడన్ గా ఆ అల్మారాలో నుంచి ఒక వాచ్ కింద పడింది. అది లైక్ సరే సర్ప్రైజ్డ్, ఇదేమో ఒక డిఫరెంట్ గా ఉంది. ఒక వాచ్, మన డిజిటల్ వాచ్ అంటే ఇట్లా ఉంటది, కానీ అది వాచ్ చూడడానికే ఒక డిఫరెంట్ అయిన ఒక వాచ్ ఉందన్నమాట. సో ఆ వాచ్ ఏం చేశాడు, ఇమీడియట్ గా వాచ్ తీసుకునేసి ఆ వాచ్ చేతికి కట్టుకున్నాడు. కట్టుకున్న 2 seconds కి బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చి ఆయన ఏం చేశాడు, కళ్ళు సడన్ గా తెరిచేటప్పటికి ఎక్కడో వేరే ప్లేస్ లో ఉన్నారనమాట. అది 1975 దాకా వెళ్ళిపోయింది. దగ్గర ఒక 40-50 years బ్యాక్ వెళ్ళిపోయింది, 1975. అప్పుడు ఆ 75లో పోయేటప్పటికి ఆ ఇల్లు అంతా కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. అక్కడ ఏం చేస్తా ఉంటారు, పిల్లలందరూ కూడా కూర్చునేసి బయట ఆడుకుంటా ఉంటారు. ఏం ఆడుతా ఉన్నారు, ఒక చెక్ బాక్స్ మాదిరి వేసుకునేసి ఒక స్టోన్ విసిరివేసి కాళ్ళు పైకి ఎత్తి జంప్ చేసి ఆడుకుంటా ఉన్నారు. ఒక సైడ్ ఏం చేస్తా ఉన్నారు, ఉయ్యాల కట్టుకొని ఉయ్యాల్లో జాలీగా ఊగుతా ఉన్నారు. ఇంకొక సైడ్ ఏం చేస్తా ఉన్నారు, ఒక పార్టీ ఒక గ్రాండ్ మా G8 దియా, నో థ్యాంక్ యూ. సో ఒక పార్టీ ఏం చేస్తా ఉంది, నీట్ గా బువ్వ అంతా కలిపి వాళ్ళ చేతిలో పెడతా ఉంటే అందరూ కిడ్స్ కూడా రౌండ్ గా కూర్చునేసి నీట్ గా తింటా ఉంటారు. ఇవన్నీ చూసేటప్పుడు వాడికి ఒక మాదిరిగా షాక్ అయిందనమాట. సరే మనం ఎట్లా ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మనం ఫోన్ చేస్తాము అని చెప్పి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాడు ఏం చేసినాడు, నేరుగా ఒక ఇంట్లోకి పోతాడు. ఇంట్లోకి పోయి ఫోన్ చేయాలని చూస్తే ఈ వాజ్ సర్ప్రైజ్డ్. అరే ఇదేమిరా ఈ ఫోన్ ఎట్లా ఉంది, ఈమె రౌండ్ గా అంతా ఉండదు, మన ఇంట్లో అంతా ఎట్లా ఉంటది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మన ఇంట్లో ఎట్లా ఉంది ఫోన్ అంతా, ఇప్పుడున్న ఫోన్ అంతా కూడా ఇదో ఈ మాదిరి
అంత స్మార్ట్ వాచ్, స్మార్ట్ రియాలిటీ ఇట్లా ఉండేటప్పటికి ఈ పాత ఫోన్ చూసేటప్పటికి వాడికి షాక్ అయిపోయింది. ఏం చాలా తెల్ల. సరే ఇట్లే తలకాయ ఈ పక్క తిప్పితే అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ ఏమైందని తెలుసా? ఫుల్‌గా లాక్ వేసుండారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎట్లా లాక్స్ ఉన్నింది? ఆ లాక్ అంతా కూడా అది పైన చూసినారంటే అది పెద్ద పెద్ద లాక్ అంతా వేసి వేసి పెట్టుండారు. వీడికి అర్థమే కాల. ఈ లాక్ నేను ఎప్పుడే చూడలేదే. మన ఊర్లో అంతా వచ్చేసి అట్లా చేయి పెడితే లాక్ ఓపెన్ అవుతా ఉంది. కళ్ళు పెడితే లాక్ అవుతా ఉంది. ఇదేంరా ఈ మాదిరి ఉంది అని అనుకుంటా ఉన్నాడు. ఇమీడియట్ గా వాచ్ చూశాడు. వాచ్ చూసి లేలా అనేసి మళ్ళా ఇంకోసారి ట్యాప్ చేశాడు. ట్యాప్ చేసి కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఇంకా వెనక్కి వెళ్ళిపోయినాడు. మీరందరూ ఒక సినిమా ఉందన్నమాట. ఆ సినిమా ఏం తెలుసునా? మాయాబజార్. ఎంతమంది చూసారో నాకు తెలీదు. కానీ మీరు మళ్ళా వెళ్ళి మీ పేరెంట్స్‌ని అడిగి ఈ మాయాబజార్‌లో అంటే ఒక సాంగ్ ఒకటుంది. వివాహ భోజనంబు వింతైన వంటకమ్ము అని ఒక సాంగ్ ఉంది చూసారా? ఆ మూవీ అన్నమాట. ఆ మూవీలో అక్కడ పైన చూడండి బ్లాక్ అండ్ వైట్‌లో అందరూ కూడా నిల్చుకొని చూస్తా ఉన్నారు. ఏం చూస్తా ఉన్నారని వీడు కూడా పోయి చూస్తే అదేమో జూమ్ మీటింగ్ మాదిరి ఎక్కడనో ఏదో జరుగుతా ఉండేది. వాళ్ళ దాంట్లో చూస్తా ఉన్నారు. అరే! వీడు భయపడినాడు. అక్కడి నుంచి మళ్ళా ఇంకోసారి టైమ్ ట్రావెల్ ప్రెస్ చేసినాడు. సడెన్‌గా ఇంకొక చోటకి పోయినాడు. ఎక్కడికి పోయేసినాడు? రామాయణం జరుగుతా ఉంది. అక్కడ రావణాసుడొచ్చి సీతని ఒక పుష్పక విమానం అంటే పుష్పక విమానం అనేదేమి అక్కడ మీరు కింద చూస్తా ఉండారు చూసారా? ఆ మాదిరి ఒక దాంట్లో పెట్టుకునేసి ఫ్లై అయిపోతా ఉండారు. వాడికి అనిపించింది. అరే! ఏంది ఇదంతా? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనం చూస్తే జూమ్ మీటింగ్స్ అంతా మనం ఇట్లా టీవీలో చేస్తా ఉండము. మనం దా టెక్నాలజీ యూజ్ చేస్తా ఉండం అంటే లేదు లేదు. అప్పుడే టెక్నాలజీ ఉంది. అదే మాదిరి ఇప్పుడు మనం ఫ్లై చేయాలి. ఇక్కడి నుంచి ఇంకొక మూవీకి పోవాలంటే ఐ మీన్ ఇంకొక ఊరికి పోవాలంటే మనము ఫ్లైట్ తీసుకొని పోతా ఉండము. కానీ అప్పుడు కూడా ఫ్లైట్ ఉంది. యెస్ తమన్ దెర్ వాస్ ఎ వాచ్ 24 మూవీ ఆ మాదిరి అది వాడు ఫ్రీజ్ చేసేది. సంబడి వాస్ ఆస్కింగ్ ఇస్ టైమ్ ట్రావెల్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆదిత్య 369 అనే ఒక మూవీ ఉంది తెలుగులో. ఇవన్నీ టైమ్ ట్రావెల్ మూవీస్ అన్నీ ఉన్నాయి. టైమ్ ట్రావెల్ నిజమా? అబద్ధమా? మీరు ద యంగ్ సైంటిస్ట్ యూ షుడ్ మేక్ ఇట్ ప్రూవ్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. ఐ విల్ లీవ్ దట్ టు ఎ లిటిల్ లేటర్. బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ టెక్నాలజీ అనేది ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతా ఉన్నామో అవన్నీ కూడా అప్పట్లో కూడా ఉన్నింది. అయితే విత్ సర్టెన్ అడ్వాంటేజెస్ విత్ సర్టెన్ డిసడ్వాంటేజెస్ తో అప్పుడు ఉన్నింది. ఇప్పుడున్న టెక్నాలజీలో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ లాట్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంది. చాలా డిసడ్వాంటేజెస్ చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మీకు ఒక నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు మీకు నచ్చినటువంటి తమన్ సార్ ఇట్స్ స్టిల్ ఎ మిత్ నాట్ కన్ఫర్మ్డ్ yet. Of course yes, it is not confirmed yet. Absolutely yes, it is not confirmed. Is time travel is something real or myth అంటే even I go with it. It is a myth. But కథలు చెప్పుకోవడానికి చక్కగా ఉంది కదా. వాట్ ఇఫ్ టైం ట్రావెల్ ఉంటే ఎంత బాగుంటుంది. నేరుగా ఒక 50 years బ్యాక్కి పోయేసి ఏమొద్దు ఒక 10 కిలోల గోల్డ్ మట్టు ఎత్తుకొని వచ్చేస్తాను నేను ఇక్కడికి. నాకు ఇంకేమొద్దు. ఒక 10 కిలోలు గోల్డ్ ఎత్తుకొని వచ్చేస్తా. ఓకే, లేదా ఒక 25 years బ్యాక్ పోయేసి ఎంఆర్ఎఫ్ షేర్స్ మట్టు ఒక 100 షేర్స్ కొనుక్కొని వచ్చేస్తా. ఓకే, ఆ మాదిరి ఇఫ్ యూ గో బ్యాక్ టు ది టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. బట్ ఎస్ ఇట్స్ ఓన్లీ అవర్ బిలీఫ్. నిఖిలేష్ G5. స్టెబుల్ చేయొద్దంటమ్మా. సో నేను వచ్చి ఆ మాదిరి చెప్పను, కవిత మ్యామ్ మాదిరి నేను పేరుతో సహా చెప్పేస్తాను నిఖిలేష్ G5 అని. సో ఐ కెన్ ఆల్సో సీ యువర్ నేమ్. సో విచ్ మీన్స్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ స్క్రిబ్లింగ్. సో మీ అందరి పేర్లు వచ్చేస్తాయి తర్వాత. ఓకే, ఆర్ నేమ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ గుడ్ బుక్స్, నాట్ ఇన్ ది బ్యాడ్ బుక్స్. చలో, నౌ లెట్ us go back. యా, హోల్డ్ ఆన్ హియర్. టెల్ us one gadget that you admire. అంటే మీకు బాగా నచ్చిన ఒక గ్యాడ్జెట్ అంటే ఏమి? ఇట్ కుడ్ బి స్మార్ట్ వాచ్ ఆర్ ఇందాక మీరు అందరూ డ్రా చేసిన దాంట్లో మీకు నచ్చిన ఒక గ్యాడ్జెట్ ఏందనేది ఒకసారి చాట్ బాక్స్ లో వేయండి. ఫోన్, టీవీ, స్మార్ట్ టీవీ అఫ్ కోర్స్. ఓకే, ఫోన్, అందరికి ఫోన్, ట్యాబ్, అలెక్సా, ట్యాబ్. డిఎస్ అంటే వాట్ ఈస్ డిఎస్? ఐప్యాడ్, వైఫై is not a gadget. Okay, somebody wrote DS. I don't know what it is DS. Okay, VR, iPad, camera. Wow, TV, digital camera. Now ఈ అన్ని గ్యాడ్జెట్స్ లోను మీరు ఏదైతే రాశారో అన్ని గ్యాడ్జెట్స్ లోను అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉండే. ఎంత జాగ్రత్తగా మనం వాడుతూ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ గురించి ఈ రోజు సెషన్ లో మరిన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు ఇందాక దీపా మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు థమ్స్ అప్ థమ్స్ డౌన్ పెట్టారు కదా, అదే మాదిరి ఇంకొక 3 questions నేను మిమ్మల్ని అడుగుతాను. లెట్ us see how many of you put thumbs up or thumbs down. Okay, the first question, కీప్ మొబైల్ అవే అండ్ ఈట్. మీరు తినేటప్పుడు మొబైల్ పెట్టుకొనే చూస్తారా అంటే అప్పుడు థమ్స్ అప్, అంటే బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్ అని అర్థం.
ఇమీడియట్ గా చేంజ్ ఇమీడియట్ గా అక్కడ మీ పక్కన మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ కి తెలుసు ఫోన్ చూసి తినక, ఫోన్ చూస్తా తినక, ఫోన్ చూస్తా తినక అంటాం, కానీ మనం ఫోన్ చూస్తాదా తింటా, కానీ ఇక్కడేమో అందరూ థమ్స్ డౌన్ అంట. ఐఎమ్ రికార్డింగ్ దిస్ ఇస్ గెటింగ్ రికార్డెడ్, బీ కేర్ఫుల్. మీ పేరెంట్స్ కి మళ్ళీ నేను వేసి చూపిస్తాను. గాడ్ ప్రామిస్. గాడ్ ప్రామిసర్. త్రిలోక్, అబ్బా, త్రిలోక్ ఇస్ వన్ గై అడ్మిటెడ్, ఎస్ సార్ నేను ఫోన్ చూసి ఇదా తింటా అంటాను. ఓకే, బట్ ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎంతో ఇదిగా చెప్తారు, కీప్ మొబైల్ అవే అండ్ వాచ్ టీవీ. ఇక్కడ ఏమిరా అంటే చాలా మంది టీవీ చూస్తా కూడా మొబైల్ చేతిలో పెట్టుకొని ఉన్నారు. ఐ మీన్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్. టీవీ పోతా ఉంది కదా, బట్ స్టిల్ వై డూ యూ వాంట్ టు కీప్ మొబైల్? చేతిలో మొబైల్, రీల్స్ చూడాలంట, టీవీ చూడాలంట. కుక్ విత్ కోమాలి వస్తా ఉంది, ఇక్కడేమో ఫోన్ లో వచ్చి మనం వేరే రీల్స్, అదే కుక్ విత్ కోమాలి రీల్స్ ఇక్కడ చూస్తా ఉంటారు. సమ్వేర్ వీఆర్ గెటింగ్ అడిక్టెడ్. ఓకే, వెరీ ఫ్యూ ఆర్ సేయింగ్ yes, but many are saying no. Okay, good. Let's go with the last question here. Keep mobile away and read story books. How many of you do it? How many of you are ready to do this? Okay, now the question, Niklesh, the last question. Keep mobile away and read storybook. Are you reading a storybook by keeping your mobile away? Somebody said yes, no, rendu use chestam etlaithe atla avutadle anesi. If it is a no, please, I only request, start reading some storybooks. Storybooks, I mean, I know Kindle is also there as a storybook, but even that, if you buy a book and read it, adi inka manchi knowledge. I will not say about knowledge, but it's good for your eyes and health also, right? I want Deepa has something to say here. Yeah, Deepa, before we move to the next slide, about the supervillain. Yes, yeah. Okay, fine. Next second. Okay, so ఇప్పుడు sorry, 1 second. Give me a second. Give me a second. So kids, ఇప్పుడు ఏం అండర్స్టాండ్ చేసుకుంటారు? ఎట్లా పోతా ఉంది సెషన్? క్యాన్ వి హ్యావ్ అ స్మాల్ వార్మ్ అప్? అందరూ లేస్తారా? గెట్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్. అందరూ ప్లేస్ లోండి లేసి జంప్ 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 3 times, turn around, touch your feet and sit down. ఓకే, సో ఇప్పుడు ఒక మూవీలో ఒక హీరో ఉంటా, ఒక విలన్ ఉండాలా? ఎస్. సో ఇప్పుడు మనం అంత టెక్నాలజీలా అంత అడ్మైర్ అవుతా ఉంటాము. ఫోన్ 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 ఎంత బాగుంది, ఎంత ఇదిగా ఉంది అనేసి వీఆర్ అడ్మైరింగ్ ఆల్ దీస్ థింగ్స్, థింకింగ్ ఇట్ ఈస్ అ హీరో. ఎస్, డిజిటల్ యాక్చువల్లీ హీరోదా, బట్ దర్ ఇస్ అ విల్లన్. అంతదా ఒక్కొక్క విల్లను ఉండారు కదా. సో ఇప్పుడు ఆ డిజిటల్ సూపర్ హీరోను ఒక విల్లను ఇంటరాక్ట్ చేస్తే ఎట్లా ఉన్నా? ఇమాజిన్, మీ ముందరగా ఒక డిజిటల్ సూపర్ హీరో అండ్ ఒక విల్లన్, వాళ్ళిద్దరూ వచ్చి ఇంటరాక్ట్ చేస్తా ఉండారు. ఓకే, లెట్స్ సర్చ్ ఫర్ అవర్ సూపర్ విలన్. ఓకే, Yeah, I am here. I am here as a new villain. But villain unte hero kavala. We are going to get violence. Idi violence villain kaadu. It's a tech digital villain. Now, where is our hero? Let's see the hero for us now. Now, this tech. Why is my voice not clear? I hope my voice clear ga undiga? క్లియర్ గా ఉంది. Okay. So now we are going to get one tech hero. But before that, see, I'm wearing a VR. I'm wearing my headphones. I'm having 2 digital watches. I am into a complete different zone here. Hi, Keetana. No, she's not the hero. I can't see you, sir. Wait. Now I'm going to calm the spotlight issue. అండ్ కవిత గారు అండ్ కీర్తన ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు కదా, మీ ముందర కాఫీ ఉంది. బట్ ఎస్, నౌ ఐ గాట్ ద హీరో హియర్. ఇఫ్ ఐఎమ్ ది విలన్, ఐ హ్యావ్ ది హీరో దేర్. ఓకే, స్పెక్స్ మటుందా? ఈ స్పెక్స్ ఉండాలా, లేకపోతే నేను చూడలేను కొన్ని విషయాలు. ఐ హ్యాడ్ టు పుట్ మై విఆర్ గ్లాసెస్ సైడ్, ఎందుకంటే వెన్ యూ గో టు ద స్పాట్, ద విఆర్ గోస్ ఆన్ ఫర్ ఎ టాస్.
Okay, chalo, now let me start here. Sir became to a hacker. Just because of headphones and this doesn't mean hacker. I'm also a digital guy. See, 2 digital watches. What does this mean? Okay, chalo, let's start this way. I'm a tech monster. I scroll at lightning speed. I watch like a boss and play all games at night. Whoa, 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 wait. I smell overheated gadgets, no sleep. Are you really okay, tech monster, tech villain? Yeah, of course, yes, I'm awesome, dude. You know, I just reached 999 on angry pineapples and I watched 53 cat videos and learned how to say potato in 17 languages. And I'm also attending online classes. You mean Diamond Super Kids? Of course. Oh my God, my dear tech villain, you are glitching. Wait, you see 12 tabs opening. Of course, yes. I'm watching online. I'm doing a science video. I'm chatting with my friends. I'm gaming. And you know, I'm ordering my favorite pizza right now and changing Zoom backgrounds just like that. All at once. Mama, move. I could see you are playing with all the immersive and gadgets, all these things. But are you really learning in the online class? That's okay. Hmm. Okay, let me ask. When was the last time you blinked? Blink this way? No, I don't You remember. blink. Oh, blink with both? No, I don't think so. I remember. Listen, tech monster. Tech is cool, I agree. But it helps us learn, connect, even save lives. But it's not just for cat videos and pineapple games. Is it? What else I can do? How? Let me tell you. Let me explain you. You can do coding. You can Mhm. solve math puzzles. If you Mhm. have doubt in homework, you need not copy from the mobile or Alexa, but you can learn from them. And you can explore space for whoever they have given like their dream is to become a space scientist. You can learn and more explore about the space. And you can get music using bananas. Banana beats, you mean? Banana beats. Yeah. Tell me more. Tell me more. Okay. I love But it. technology has some limitations also, Manoj. Okay. It can't do your exercise. It can't write your homework. It Okay. can't give you a real hug when you are down. And it definitely does not give you sunlight, vitamin Sunlight. D. I guess I'm thinking I smell like a battery pack. Oh shit. That's you. I know no one will come near you. That's because you have been charging your gadgets all through the day, Oh my God. more than So your brain. true. So what do I need? So you need a digital detox. Digital detox. I guess it will hurt. It will hurt my Wi-Fi. No. It's not like that. Digital detox is just like taking a short breaks from your digital gadgets. Like Just playing plug, outside. Like playing outside. unplug yourself, yourself into a real life. That's what I said. Like playing games outside. Exactly. Go see the park, see the sunlight, see Drawing. people, see the real people, Okay. drawing, Okay. everything. But I can keep that one cat videos. See, absolutely. You just detox completely and connect with people. You watch the real cat if you go outside. Play with the cat. Yeah, Wild idea. I know, right? true. Correct. Correct. So digital detox. Let me start with the first activity that you said. It's called I'm going to do this. Blink, blink, blink. Come on, kids. Let us remove this for a second. Let's all together. Can we do blink, blink, blink together, everybody? 3 times. Blink, blink, blink. Oh my God, my VR is back. So let me also stay away from Blink. that. Now blink, everyone. Oh wow, that's something amazing. Kutis, this is for our Governor Garu to take the pic. So let's do the blink, 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 blink. blink, blink.
Blink, blink, blink. Blink, blink, blink. Ah, Niklesh, you bought your real VR. That's truly amazing. Truly amazing. Kids, thank you. Thank you so So much. use So the much. technology smartly and don't forget to play offline. That's really important. Yes, you nailed it. You nailed it. Let me also remove it. Go ahead. Okay. So Manoj, we Yeah. discussed about all the what does the tech hero or digital Yes. superhero does and what does the digital villain do. Yes. So shall we discuss more about the limitations, how to handle all the challenges? ఎట్లా ఈ challenges అన్ని ఫేస్ చేస్తామని కొంచెం డిస్కస్ చేస్తామా? But I don't like this way you talking that side and I talking this side. Can we come together and talk for this, Yes, Deepa? yes, yes. Can you add the spotlight? I know, kids, now you understood who is a digital hero, who is a digital villain. So what it does mean. So we have a lot to talk now. Hi, Kirtana. Kirtana comes first always. Kirtana. Good. Sorry for the delay. So go ahead. Sir is hiding. I'm not hiding anywhere, man. All of us You are said not, that you are Sir not is hiding visible, for so you are another hiding. getup. Sir is the minute hiding for another I'm getup. very happy. I have a fan who want to always see me. So whenever I went aside and then he says that, sir, you are hiding. I'm not actually hiding, buddy. See, now I am here with you. Yes, this is really nice. Thank you, Tamanashri. Yeah. Yes. Hi. We are back with a cup of coffee now. Yes, Manoj. Yes. మీరు చెప్పండి. What are the challenges that we have? See, challenges or could be many. In fact, like kids are like always keeping phone ఎప్పుడు కూడా చేతిలోనే పెట్టుకొని ఉండారు. ఓకే, అండ్ దెన్ వచ్చేసి ఎప్పుడు కూడా ఏంటంటే ఫోన్ ఉండే వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లిటరల్లీ మర్చిపోతా ఉండారు, ఏం చేస్తా ఉండారు అనేది కూడా మర్చిపోతా ఉండారు. లేదు, పేరెంట్స్ ఏదైనా చెప్తా ఉంటే వింటా ఉండారా లేదా కూడా మనకు తెలియట్లే. ఫోన్లోనే ఉండి అంటా ఉండారు, కానీ వాళ్ళు ఫోన్ గు అంటా ఉండారా లేదా మనం చెప్పేదాన్ని గు అంటా ఉండారా కూడా మనకు తెలియట్లే. ఈ మాదిరి ఈ టెక్నాలజీ వల్ల చాలా ఛాలెంజెస్ వచ్చేస్తా ఉంది, దీప. So the first thing is screen time. కరెక్ట్. So అది అబ్సల్యూట్లీ. ఎట్లా మనం తక్కువ చేయొచ్చు? How can we reduce that? హౌ కెన్ వి రెడ్యూస్ అంటే ఒకటి టైం స్లాట్ పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు 5 minutes అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాల్ క్లాక్ లో ఉన్న 5 minutes కాకుండా మేబీ అలారమే మనం ఫోన్ లో సెట్ చేస్తే. అది గుడ్ ఐడియా. అండ్ స్క్రీన్ టైం నుంచి ఏం అవుతుంది? ఇస్ ఇట్ లైక్ ఫిజికల్లీ హర్టింగ్ us ఆర్ మెంటలీ హర్టింగ్ us ఆర్ బోత్? ఇట్ ఇస్ బోత్ వేస్. ఫిజికల్ హర్ట్ అవుతోంది, మెంటల్ హర్ట్ అవుతోంది. నేను యాక్చువల్గా ఎంబీఏ చదివేటప్పుడు నాకు స్పెక్సే వచ్చింది. టుడే ఐ కుడ్ సీ మెనీ కిడ్స్ వేరింగ్ స్పెక్స్. ఎందువల్ల వచ్చింది ఈ స్పెక్స్? రాత్రులు కూడా లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫోన్ ఇట్లే పెట్టుకొని చూస్తా ఉంటే అప్పుడు ఆ కళ్ళు ఏమయ్యేది? యా, ట్రూ. సో కిడ్స్, దీంట్లోని మనం కూడా ఒక పాయింట్ తీసుకుంటామా? మనం స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలి, కరెక్ట్. రైట్? ఓకే, మళ్ళీ డిస్ట్రాక్షన్స్ ఉంటున్నా. లైక్ వాట్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ వి ఫేసింగ్? డిస్ట్రాక్షన్స్ అనేది ఏమంటే దాంట్లోనే ఇప్పుడు ఒక ఫోన్ తీసుకునేసి ఆన్ చేసి ఒక గేమ్ ఆడే లోపల సడన్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి మళ్ళీ ఎవరో ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకటేదే కూడా పర్వాలేదు. ఇందాక మనము రోల్ ప్లే చేసినప్పుడు ఎట్లయితే ఒక టెక్ వీళ్ళని ఒక 12 ట్యాబ్స్ ఓపెన్ చేసుకున్నారో ఈ మాదిరి దండిగా ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైపోతుంది అంటే ఫోన్ తొందరగా హ్యాంగ్ అయిపోయి వేడి ఎక్కువయ్యి ఆ వేడి మన చేతిలోకి పోయి ఆటోమేటిక్ గా బాడీ వేడయ్యి అన్నెసెసరీలీ వీఆర్ పేయింగ్ మనీ టు ది డాక్టర్. నాకు ఇప్పుడు ఇంకొకటి ఐ రిమెంబర్, యాక్చువల్లీ మా గ్రూప్ లో ఒక పాప అసైన్మెంట్ పెట్టింది. ఆ పాపకి రెస్పాన్స్ చేయాలనే మొబైల్ ఎత్తాను, మొబైల్ తీసాను, బట్ అంతలోకి వేరేదో నోటిఫికేషన్ వచ్చి ఐ కుడెంట్ రెస్పాండ్. కరెక్ట్. This kind డిలే of ఆఫ్ కమ్యూనికేషన్. కరెక్ట్. ఓకే, సో నౌ ఇలా పేరెంటల్ కంట్రోల్ ఎలా తీసుకొచ్చిన? వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ దట్ పేరెంట్స్ షుడ్ టేక్? పేరెంట్స్ దెర్ ఆర్ లైక్ 2-3 థింగ్స్. ఒకటి ఎంత మెయిన్ ఇంపార్టెంట్లీ ఒకటి పేరెంట్స్ చూసుకోవాల్సింది ఇంకోటి ఏమి అంటే పాస్వర్డ్స్.
దట్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఒక ఫోన్ బిడ్డకి ఇచ్చినప్పుడు లేదా బిడ్డలు కూడా ఏమరా అంటే ఫోన్ తీసుకున్నప్పుడు వెంటనే పాస్వర్డ్ అడిగేసి అన్లాక్ వరకు చేస్తే పర్వాలే. రెండోది వెంటనే ఏదో ఒక యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోతా ఉందంటే పిల్లలు పేరెంట్స్ కి తెలియకుండా కూడా యాప్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఒక విషయం ఒకటి ఉంది, అన్నిటికీ కూడా ఐ అగ్రీ. కానీ అసలు అగ్రీ అంటే ఏంటి దీప? కెన్ యూ హెల్ప్ మీ అవుట్? నాకు అర్థం కాని ఒక విషయం ఏమంటే చాలా మంది కూడా ఈ ఐ అగ్రీ అని చెప్పి జస్ట్ టిక్ పెట్టి డౌన్లోడ్ చేసేస్తారు. ఈజ్ ఇట్ యాక్చువల్లీ ఓకే టు డౌన్లోడ్ అగ్రి అంటే ఏమంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడకుండా డైరెక్ట్ గా క్లిక్ చేసేది అగ్రి. అవును, ఏముంది ఆ రూల్స్? దాన్ని అది ఏముంది? యాక్చువల్లీ మనం చూడాలి. యాక్చువల్లీ అందులో ఏమేమి ఇచ్చినారంటే మీ మీ ఫోన్ తో గ్యాలరీ అన్ని నేను యాక్సెస్ చేసుకుంటాను, మీ కాల్స్ అన్ని నేను ట్యాప్ చేయొచ్చు, మీ వీడియోస్ అన్ని నేను చూడొచ్చు, అన్నటికు నాకు పర్మిషన్ ఇస్తారు అని ఉంది. మనం దానికి అగ్రీ చేస్తున్నాం. ఓ మై గాడ్, ఇది సో షుడ్ యు రీడ్ అండ్ అగ్రీ ఆర్ నాట్ రీడ్ అండ్ అగ్రీ? మనం రీడ్ చేసి అగ్రీ చేయాలా, రీడ్ చేయకుండా అగ్రీ చేయాలా? మరి రీడ్ చేసినా చేయకపోయినా అగ్రీ చేసేస్తా ఉంటామే. ఫస్ట్ రీడ్ చేయాలి. ఇఫ్ యు రీడ్ మనం అగ్రీ చేయించాలం కదా. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్తే తెలుస్తుంది నాకు. చాలా మంది వచ్చారంటే అంటే ఇట్లా ఫోన్ హ్యాక్ అయిపోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్నోన్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గేమింగ్ యాప్స్ లోనే దెర్ ఆర్ లైక్ సమ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ గేమ్స్ వేర్ బిడ్డలు ఏమవుతాయంటే ఒక గేమ్ ఆడేటప్పుడు దోస్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్. ఈ గేమ్ ఒక టీజర్ మాదిరి ఒక 5 seconds చూపిస్తా ఉన్నారు. అది చూపించినప్పుడు వీఆర్ గెటింగ్ ఎక్సైటెడ్. పిల్లలు కూడా వెంటనే డౌన్లోడ్ చేసేస్తా ఉంటారు. ఆ డౌన్లోడ్ చేసినప్పుడు ఏమైపోతా ఉంది, దాంతో పాటు ఒక క్వశ్చన్ వస్తా ఉంది, ఆర్ యూ అగ్రీయింగ్? వీళ్ళు ఇమీడియట్ గా ఎస్ పెట్టేసి, అట్లా పాస్వర్డ్ తెలుసు కదా, ఎస్ పెట్టి డౌన్లోడ్ చేస్తా ఉంటారు. సో ఇప్పుడు మనం ఎత్తుకునే ఇంకో పాయింట్ ప్రైవసీ కంట్రోల్. సో పేరెంట్స్ దగ్గర మనం అన్ని తీసుకొని వెనకనే మనం అది ఏం చేయాలనో అది వీ షుడ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ మొబైల్. అసలు ఏమేం కంట్రోల్స్ మాత్రం వాళ్ళకి వెళ్తాయి మళ్ళీ ఒక్కసారి చెప్తారా? మీరు అగ్రీ అని ఇచ్చినప్పుడు మీ కెమెరా, మీ వాయిస్ కాల్స్, మీ వీడియోస్, మీ అన్ని జీపే అకౌంట్, ఫోన్ పే అన్ని మొబైల్లో ఉందా? యు ఆర్ గివింగ్ యాక్సెస్ టు ఈవెన్ దాట్. సో లిటరలీ ఈ ఫోన్ మన దగ్గర ఉంది, కానీ వాడి దగ్గర కూడా ఉంది. భయం వేస్తుందా? రైట్? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఇన్ దిస్? సో లెట్స్ టేక్ దిస్. స్క్రీన్ టైం కంట్రోల్ గా పెట్టుకుంటాం, పేరెంట్స్ దగ్గర హెల్ప్ తీసుకుంటాం, మనం ప్రైవసీ మెయింటైన్ చేస్తాం. అండ్ మనోజ్, వన్ మోర్ థింగ్, నేను ఇది చూసినప్పుడు ఇంకొక ఆర్టికల్ రీడ్ చేశాను. డీటాక్స్, డిజిటల్ డీటాక్స్ అని మనం స్కిట్ లో కూడా చెప్పాం కదా. సో డిజిటల్ డీటాక్స్ అంటే ఏమి, ఎందుకు అని డిస్కస్ చేస్తామా? యా, అబ్సల్యూట్లీ. సి, డిజిటల్ డీటాక్స్ అనేది అంటే అసలు డీటాక్స్ అనేది ఏంటి అంటే మనము ఒక విషయంలో నుంచి కొద్దిగా దూరం వెళ్ళడం. సింపుల్ గా చెప్పాలి అంటే కొన్నిసార్లు మనతోనే పెట్టుకునేది కాకుండా దాన్ని విడిచి కొంచెం దూరంగా వెళ్ళడం. యాక్చువల్ గా అఫ్ కోర్స్ వీళ్ళందరూ పిల్లలే ఇక్కడ ఉన్నారు, పిల్లలు పేరెంట్స్ కూడా అక్కడ వింటూ ఉన్నారు అంటే మై ఫస్ట్ రిక్వెస్ట్ టు ది పేరెంట్స్. మార్నింగ్ నేను జనరల్ గా వాకింగ్ వెళ్ళేటప్పుడు చూస్తాను, పేరెంట్స్ కూడా సరే మొబైల్ ఫోను, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేస్తా ఉన్నారు. ఓకే, పిల్లలు కూడా సరే ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకునేసి, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమి అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో దిస్ పర్టికులర్ హెడ్ ఫోన్. ఇది పిల్లలకి ఎస్పెషల్లీ మీకు ఏమవుతుంది అంటే లోపల ఇయర్ బడ్స్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్కువసేపు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్లీ ఇయర్ డ్రమ్స్ చెడిపోయి దే మే ఈజీలీ గెట్ డెఫ్ అండ్ డమ్ కి ఈజీగా దే ఆర్ గెటింగ్ ఇన్ టు బెడ్. ఐ వుడ్ సజెస్ట్ ఇంకొకటి, టిల్ అట్లీస్ట్ 12 years హెడ్సెట్ యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుందో. డెఫినెట్లీ, ఎస్, డెఫినెట్లీ. అదే మాదిరి ఇప్పుడు డీటాక్స్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఫోన్ ఎంత దూరంలో కొంచెం సేపైనా, అంటే ఫోన్ అంటే మళ్ళీ ఫోనే కాదు, ఇట్ కుడ్ బి ఫోన్, ఇట్ కుడ్ బి ట్యాబ్, ఇట్ కుడ్ బి ఐప్యాడ్, ఇట్ కుడ్ బి విఆర్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డిజిటల్. అవన్నీ కూడా ఎంత దూరం, అట్లీస్ట్ టీవీ కూడా యాక్చువల్ గా టీవీలో కూడా, అందులో స్మార్ట్ టీవీ ఫోన్ వచ్చిన తర్వాత దే ఆర్ థింకింగ్ టీవీ ఇస్ బెటర్ అని, బట్ ఇట్స్ నాట్. యాక్చువల్లీ అన్ని ఒకే కేటగిరీ. కరెక్ట్. ఓకే, ఈ డిజిటల్ డీటాక్స్ ఎందుకు చేయాలి? డిజిటల్ డీటాక్స్ ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది, బెనిఫిట్స్ ఏముంది? ఐ కెన్ డెఫినెట్లీ లుక్ అట్ అదర్ వేస్ ఆల్సో కదా. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ప్లే
if I read a book, if I draw, so that I have my own development. ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్ దా మన యొక్క గ్రోత్ ని స్టాప్ చేస్తా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న కిడ్స్ అందరూ కూడా, నిన్న నావిగేషన్ అనే దాంట్లో బద్రి అంకుల్, రమా ఆంటీ సూపర్బ్ గా మీకు అసలు ఏం కావాలా, ఒక మ్యాప్ ఎట్లా ఉండాలా, ఇవన్నీ కూడా చెప్పారు. అయితే అవన్నీ అన్నిట్లోనూ కూడా ఒక మైనస్ పాయింట్ ఏం తెలుసా, ఒక డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్ ఏంటి, ఈరోజు ఫోన్. మీరు అనుకుంటారు ఫోన్ ఏముంది, 5 minutes నేను చూస్తాను, జస్ట్ తినేటప్పుడు ఒక 5 minutes చూస్తాను, కానీ మీరు 35 minutes 45 minutes తింటా ఉంటారు. స్లోగా తింటే మంచిదా? నో, అది చెడుపుదా. అంత స్లోగా తినకూడదు. సో తినేది టైం వేస్ట్ చేస్తా ఉన్నారు, దాంట్లో ఫోన్ చూస్తా ఏం తింటా ఉంటారో తెలియదు. దాంట్లో ఏదైనా ఒక చిన్న ఈగ పడినా కూడా మనం చూసేదిలే. మీరందరూ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కి ఎప్పుడో మారిపోయి ఉంటారు. ఎందుకంటే దాంతోపాటు ఈగ, దోమ అవి కూడా కలిపి తినేస్తా ఉంటాం మనము. ఎందుకంటే మనం చూడలే కదా, అది క్యారెట్ బీన్స్ అనుకుంటా ఉన్నాము, అది ఏదో ఉంది కానీ తినేసినాం మనం. మన ఫోకస్ ఎక్కడ ఉన్నింది, ఫోన్ లో ఉన్నింది. సో ఇవన్నీ చేయకూడదు. అంటే ముందు కొంచెంసేపు ఆ ఫోన్ పక్కన పెట్టుకొని వచ్చారనుకోండి, దాట్స్ వేర్ యూ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ ఆర్ట్. టుడే ఐ సా వన్, అఫ్ కోర్స్ త్రూ ఏ వీడియో, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ ఈ చైనాలోను, బట్ అదర్ కంట్రీస్ లో పిల్లలు వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ ఆన్ కరాటే, ఆన్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫార్ అవే. ఓకే, సో కిడ్స్ కొంచెం మనం డీటాక్స్ అయ్యాము అంటే ఇట్ విల్ బి ఎ రియల్లీ గ్రేట్ హెల్ప్ ఫర్ దేర్ ఫ్యూచర్. ఓకే, నా ఇప్పుడు నేను చెప్తాను డీటాక్స్ ఎలా చేయాలని. బికాస్ మనం కంటిన్యూస్ గా చెప్తా ఉన్నాం డీటాక్స్ చేయాలి, డీటాక్స్ చేయాలి, డీటాక్స్ అంటే ఏమి, ఎందుకు చేయాలని, ఎట్లా చేయాలని చెప్తా కదా, పిల్లలకి ఐడియా వస్తుంది. సో నేను ఎలా చేస్తాను చెప్పాను. సో నేను 1 hour మొబైల్ తీయను అని చెప్పి ఇంకొక రూమ్ లో పెట్టేసి నేను ఇంకొక రూమ్ వచ్చి స్టోరీ బుక్ చదువుతాను. వెరీ గుడ్. ఆర్ మీరేం చేస్తారు అది మాదిరి? నేను వచ్చి మామూలుగా మార్నింగ్స్ ఎవ్రీడే 1 hour వాకింగ్ వెళ్తాను నేను. అయితే ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు ఇంతకు ముందు అయితే యాక్చువల్గా నేను ఫోన్ కూడా పెట్టుకొని పోయేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఒక 6 months గానే ఐ స్టాప్డ్ టేకింగ్ మై ఫోన్ టు మై వాక్. ఐ కీప్ ఫోన్ అట్ హోమ్. ఎట్లాగో స్మార్ట్ వాచ్ ఉంది, మనకు తెల్లారితో మార్నింగ్ 5:30 to 6 o'clock ఐ డోంట్ నీడ్ ఎ ఫోన్. సో ఫోన్ ఇంట్లో పెట్టేసి నేను వాకింగ్ పోయేసి వస్తాను. ఈవెన్ ఓవర్ ద డే మనం అప్పుడప్పుడు ఈ 1 hour మనం ఫోన్ చూడకూడదు, టీవీ చూడకూడదు, స్క్రీన్ టైం లిమిటెడ్ గా పెట్టుకోవాలి అని ఉండొచ్చు. సో నౌ ఇప్పుడు పిల్లలకి కూడా అడుగుతామా వాళ్ళు ఎలా డీటాక్స్ చేయపోతారని. సో Super. పోస్ట్ మీతో ఐడియాస్, మీరు ఎట్లా డీటాక్స్ చేయపోతారని యాలిని పోస్ట్ చేయండి. యాలిని రాశారు ప్లేయింగ్ బోర్డ్ గేమ్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకేం ఐడియా ఉంది? కీర్తన నువ్వుదా ఫస్ట్ వస్తా ఉండవు తన, నువ్వు చెప్పు ఏం చేస్తావు నెక్స్ట్ అనుకుంటుంది. ఇంక మీద నేను ఫస్ట్ రాను అని. ప్లే విత్ మై ఫ్రెండ్స్. ఎస్ శివాని, వెరీ గుడ్. ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ విత్ సిస్టర్, ఫెంటాస్టిక్. ప్లేయింగ్ విత్ బ్రదర్స్, ప్లేయింగ్ విత్ సిస్టర్, ప్లేయింగ్ విత్ బ్రదర్. క్రాఫ్ట్ వర్క్, వెరీ గుడ్. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్, అది మర్చిపోయినా మనం అసలు. హ్యాండ్ రైటింగ్ ఈరోజు కీబోర్డ్ వచ్చిన తర్వాత క్వెరిటీ QWERT దీంట్లోనే ఉంటామే, కానీ హ్యాండ్ రైటింగ్ ఇస్ సంథింగ్ లాస్ట్ వన్. యా, హ్యాండ్ రైటింగ్. ప్లే విత్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. డూయింగ్ హోంవర్క్, అది ఇంపార్టెంట్ అన్న. ఈరోజు అది కూడా డిజిటల్ అయిపోయింది. సో హోంవర్క్ కూడా మనం డిజిటల్ గానే చేసేస్తా ఉంటాము. వెరీ గుడ్. ఫైటింగ్ విత్ సిస్టర్, టూ గుడ్. గోయింగ్ టు ఏ టెంపుల్, ఫెంటాస్టిక్. It is not always playing, you should also fight. Come on, that's really amazing. Going to cousin's house or friend's house, very good. Over to you, Deepa. There are a lot many ideas that we. ఎస్. సో ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ తెలుసుంటుంది అండ్ డిజిటల్ సూపర్ హీరో ఓర్ సూపర్ విలన్ ఓర్ అంతామే చూస్తుంది. నౌ ఓకే, ఇప్పుడు ఇదంతా చేయకూడదు, ఇదంతా డేంజర్ అని చెప్పాము. బట్ ఏం చెయ్యాలి, వాట్ క్యాన్ వి డూ విత్ దిస్, ఎట్లా సేఫ్ గా చేయాలని ఒక షార్ట్ గా క్విక్ గా చూసాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఫోకస్ 1 thing at a time. సో ఎట్లా మనం ఫోన్లో ఆటలాడితే ఇట్స్ నాట్ ఓకే, ఫోన్లో ఆటలాడనే కూడదు అని మిమ్మల్ని స్టాప్ చేయలేదు. ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద మొబైల్, ఓన్లీ డూ దట్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ టీవీ, ఓన్లీ డూ దట్. మీరు హోంవర్క్ చేస్తే హోంవర్క్ మాత్రం చేయండి, టీవీ చూస్తూ అట్లా వద్దు. వాట్ ఎవర్ యు ఆర్ డూ ఫస్ట్ మల్టీ టాస్కింగ్ మంచిదే, బట్ నాట్ విత్ ద డిజిటల్ వన్. ఓకే, డూ 1 thing at a time. టేక్ బ్రేక్స్. మనోజ్ అంకుల్ చెప్పినలాగా లైక్ టేక్ బ్రేక్స్, కంటిన్యూస్ గా చూడద్దండి. మధ్యలో ఏం చేయాలి, బ్లింక్, జంప్, గో అరౌండ్ ద హౌస్,
గో లుక్ అట్ ద సన్ ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అంతా సన్ గేస్ చేయండి, ఒక 2 minutes సన్ ని చూడండి. బాల్కనీ ఉంటే పక్కన Light చెట్లను అంటే చూడండి, గ్రీన్. నేను ఇలాగే మొబైల్ చూడొచ్చా? లైక్ ఐ నార్మలీ ప్లే లైక్ దిస్. ఇస్ ఇట్ గుడ్? సో మొబైల్ పెట్టుకుంటాను, సిట్ స్ట్రైట్. ఆల్వేస్ యువర్ స్పైనల్ కార్డ్ షుడ్ బి స్ట్రైట్. ఓకే, ఎందుకు తెలుసా? స్పైనల్ కార్డ్ దేని వంట కనెక్ట్ అయింది తెలుసా మీకు? స్పైనల్ కార్డ్ ఇస్ కనెక్టెడ్ విత్ యువర్ బ్రెయిన్. సో మీ బ్రెయిన్ బ్రైట్ గా, యాక్టివ్ గా, ఫ్రెష్ గా ఉండాలంట. మీ స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండాలి. క్యాన్ వి ఆల్ మేక్ అవర్ స్పైనల్ కార్డ్ స్ట్రైట్? అందరు స్ట్రైట్ గా కూర్చోండా. వెరీ గుడ్. స్ట్రైట్. ఓకే, Sit straight. రైట్ అండ్ బ్రైట్. ఎంతమంది చిన్నపిల్లలు నైట్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి మొబైల్ చూస్తారు? క్యాన్ ఐ గివ్ ఇట్ అ హ్యాండ్ రైస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్? మీరు హ్యాండ్ రైస్ అనేది శివాని హ్యాండ్ రైస్ చేసింది. శివాని Correct. క్వశ్చన్ వచ్చి నైట్ చూస్తావా, లైట్ ఆర్పేసిన తర్వాత చూస్తావా? అవునంట. సో మొబైల్ చూస్తాను, లిమిటెడ్ టైమ్ లో చూడండి, లైట్స్ అన్ని వేసుకొని డార్క్ లో చూడండి. ఓకే, ఫైన్. దెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ గ్రోన్ అప్స్. యాజ్ వి డిస్కస్డ్, ఎక్కడ ఏమి ఎక్స్ట్రా పాపప్ వచ్చినా కూడా మమ్మీ డాడీ దగ్గర అడగండి. అండ్ డోంట్ స్టే ఆన్ స్క్రీన్ టూ లాంగ్. స్క్రీన్ ని చూస్తూ స్క్రీన్ టైం ఒక డేగు ఇంతే, 30 minutes అంతే. ఒక డేగా ఎంత మినిట్స్ స్క్రీన్ చూడొచ్చు? ఓన్లీ 30 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, అండ్ బీ సేఫ్ ఆన్లైన్. పేరెంట్స్ కంట్రోల్ తీసుకుంటే యూ విల్ బీ సేఫ్. మిక్స్ ఆన్లైన్ విత్ ఆఫ్లైన్. అదంటే నాట్ ఆన్లైన్ లో పని చేసుకొని ఆఫ్లైన్ లో చెయ్యండి అని కాదు. మనం ఎంత కొల్ల పేరు యు ఆర్ యూజింగ్ ద మొబైల్ ఫర్ సమ్ లెర్నింగ్ పర్పస్ కదా. సో లెర్నింగ్ కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంచకుండా ఫ్యూ థింగ్స్ ఆన్లైన్ లో నేర్చుకోండి, ఫ్యూ థింగ్స్ ఆఫ్లైన్ లో నేర్చుకోండి. లైక్ డ్రాయింగ్, అది ఇది ఏమైనా చేయాలనో అది లైవ్ గా పోయి నేర్లా ఆఫ్లైన్ లో లెర్న్ చేయండి. అండ్ ఫ్యూ థింగ్స్ మొబైల్లో ఎక్కడ టెక్నాలజీ బేస్డ్ గా ఏది మొబైల్లో నేర్చుకోవాలనో అది మొబైల్లో నేర్చుకోండి, ఏది డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో స్ట్రైట్ గా నేర్చుకోవాలనో అది అలా నేర్చుకోండి. సో దీప, డూ యూ హ్యావ్ సమ్వేర్ ఏ వెబ్సైట్స్ చూడొచ్చు, ఏ వెబ్సైట్స్ లోంచి నేర్చుకోవచ్చు మాదిరి మీరు ఏమైనా చెప్పగలరా? Definitely, because last 1 or 2 minutes da undi, that is most important. So I will share that also. ఓకే, సో కొన్ని యాప్స్ చెప్తాను, అదన్నీ లిజన్ చేసుకోండి. ఊరికి ఏది యూస్ఫుల్ అది లిమిటెడ్ గా యూస్ చేయండి. ఇది చెప్పినామని ఓకే దీపా మ్యామ్, మనోజ్ అంకుల్ చెప్పేశారు, సో మనం ఈ యాప్స్ అంటే రోజు డైలీ మొబైల్లో ఉండొచ్చు అని కాదు. యూస్ లిమిటెడ్, బట్ దీస్ యాప్స్ ఆర్ సేఫ్ ఫర్ కిడ్స్ అండ్ లెర్నింగ్స్ ఉంటుంది. సో స్టోరీ వీవర్ లో ఏముంటుందంటే యూ కెన్ రీడ్ బుక్స్. సో ఇంకా చిన్నపిల్లలు, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు రీడ్, ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ 6 years లో ఉండి 12 years వరకు ఉండారు కాబట్టి చెప్తాను. 6-year kids బిగినర్ వర్షన్ స్టోరీ వీవర్ బుక్స్ అన్ని చూస్తే యూ కెన్ రీడ్ అలాంగ్. అక్కడ ఒక్కొక్క వర్డ్ వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్ రీడింగ్. సో పెద్ద పిల్లలు కూడా స్టోరీ బుక్స్ ఉంది, యూ కెన్ లిజన్. ఓకే, సో అది స్టోరీ వీవర్ మాత్రం కాకుండా ఆడిబుల్ అని ఇంకో యాప్ ఐ థింక్ యూ ఆల్ నో. దాంట్లో ఆడియో బుక్స్ అన్ని ఉంటుంది. ఈవెన్ ట్రావెల్ అప్పుడు స్పీకర్లో వేసుకోండి, డోంట్ పుట్ యువర్ హెడ్సెట్. ఓకే, స్పీకర్లో వేసుని యూ క్యాన్ లిజన్ టు ద బుక్స్. ఆ బుక్స్ కూడా 6 years నుంచి 60 years వరకు వినే అన్ని బుక్స్ అందులో అవైలబుల్. అండ్ డుయోలింగో, యూ క్యాన్ లెర్న్ మెనీ లాంగ్వేజెస్. బట్ దాంట్లో కూడా దేర్ ఇస్ అ ట్రాప్, బికాస్ అది ఒక లాంగ్వేజ్ కి 700 స్ట్రీక్స్ కావాలంటుంది. బట్ సెట్ అ లిమిటేషన్. అది కంటిన్యూస్ గా చేస్తేనే స్ట్రీక్స్ వస్తుంది, ఎవ్రీ డే నేను ఎత్తాలి, అది వద్దు. డోంట్ లుక్ ఫర్ ద స్ట్రీక్స్, బట్ లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే, అండ్ మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకోవాలంటే ఖాన్ అకాడమీ అండ్ ప్రోడిజీ, ఈ 2 యాప్స్ లను యూ గెట్ ఆల్ ద క్రిటికల్ థింకింగ్ పజిల్స్ లా ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉండి అన్ని మీకు వస్తుంది. సో యూ క్యాన్ లుక్ ఫర్ వర్క్ షీట్స్. ఖాన్ అకాడమీ అండ్ ప్రోడిజీలో వర్క్ షీట్స్ చాలా ఉంది, యూ క్యాన్ ప్రాక్టీస్. అండ్ స్క్రాచ్ జూనియర్, బ్రెయిన్ పాప్, ఇది టెక్నాలజీ బేస్డ్. క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అన్ని మనకు అన్ని సెషన్స్ అన్ని నేర్పించారు కదా, అవన్నీ మీరు నేర్చుకోవాలి, అదన్నీ అప్లై చేయాలి. ఇలాంటిది చేసుకోవచ్చును. ఇప్పుడు స్కిట్ అప్పుడు నేను చెప్పాను మేక్ మ్యూజిక్ విత్ బనానాస్ అని. సో ఒకరు ఏం చేశారు, స్క్రాచ్ ప్రోగ్రామ్ లో బనానాస్ తో ప్రోగ్రామింగ్ లో వైర్స్ కనెక్ట్ చేసి దే ఆర్ మేకింగ్ మ్యూజిక్ విత్ బనానాస్. సో ఎంత క్రియేటివ్ ఐడియా కదా. ఇఫ్ యూ వాంట్ ఆఫ్టర్ ద సెషన్ మీ గ్రూప్స్ లో నేను ఆ వీడియో పెడతాను, లెర్న్ ఫ్రమ్ దాట్.
ఇదన్నీ మీ క్రియేటివ్ థింకింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దీక్ష యాప్ ఇస్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్. మీ సబ్జెక్ట్లో యువర్ అకాడమిక్స్, అది స్టేట్ బోర్డ్, ఎన్సిఆర్టీ, సిబిఎస్ఈ, ఏమైనా యూ హ్యావ్ ఆల్ ద లెసన్స్, అంతా చాప్టర్స్ అంతా దీంట్లో ఉండి యూ విల్ హ్యావ్ ఆల్ ద లెసన్. మీకు ఏ లెసన్ లో ఏ టాపిక్ డౌట్ ఉంది, క్లాస్ లో నాకు అర్థం కాలేదు, మ్యామ్ దగ్గర అడిగినాను, మ్యామ్ చెప్పలేదు, లేదు మ్యామ్ తిట్టారని భయంగా ఉందంటే ఇంటికి వచ్చి అమ్మ దగ్గర నాకు ఈ సబ్జెక్ట్ లో ఈ టాపిక్ లో ఈ లెసన్ లో ఈ టాపిక్ నాకు అర్థం కాలేదంట, యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ దట్ టాపిక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద వీడియోస్. గాట్ ఇట్? ఇవన్నీ యూ క్యాన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఫర్ We ఫ్యూచర్. can share in the group also. Yes, I'll share in the group also. Yes. Okay. Yes. So now it was like ఇంతసేపు మనం చూసిన అన్నిటికీ ఒక రీక్యాప్ చేసుకున్నాం అనుకోండి. మనము పాజిటివ్స్, నెగటివ్స్ చూసాము, తర్వాత సూపర్ హీరో, సూపర్ విలన్ గురించి చూసాము, అండ్ దెన్ వి అండర్స్టూడ్ అబౌట్ ది డీటాక్స్, అండ్ ఫైనలీ వి ఆల్సో సెడ్ వాట్ ఆర్ ద యాప్స్ దట్ యూ కెన్ యూజ్ ఇట్. అగైన్ వీఆర్ నాట్ సెయింగ్ ఇక్కడ మేము ప్రమోట్ చేయట్లే ఈ యాప్స్ ని, బట్ వీఆర్ సేయింగ్ దట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఇస్ కరెంట్లీ విచ్ యూ కెన్ ట్రై ఇట్. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చాట్ లో చూస్తూ ఉన్నాను. Somebody said that I am already using Khan Academy. I am already using Duolingo, learning French and ఎవరో ఒకరు రాశారు. Very happy. So continue that also, right? Ma'am, tomorrow task. Wait for another 2 minutes. You will know what is tomorrow's task. But before that, let us all take one tech pledge. No, this is the final part of our session. What is this tech pledge? So I want everybody. So you can just repeat after I say. You need not unmute. అట్లాగే చెప్పండి ఒకసారి. I love tech. I'm listening. I can see your lip movement. So I love tech. నేను కూడా ఫాలో అవుతాను. Okay. I love tech. I love tech. I use it right and wise. I use it right and wise. I play outside. I play outside. I talk. I talk. I read. I read. I draw and play. I draw and play. And take tech breaks every day. And take tech breaks every day. కవిత మీరు ఎందుకు మధ్యలో డ్రాప్ అయిపోయారు? So you can also say that. వాయిస్ లాంటి చెప్తా ఉంటాను. రెండు వాయిస్ మన సింక్ కాదు కదా, That's అందులో okay. డూయింగ్ That's జస్ట్ okay. లిప్ మూమెంట్ అలా. Good one. So ఈ tech pledge కూడా we will post in all the groups again, so that every day మీరు ఒక చిన్న పోస్టర్ లాగా ఇది రాసి ఒక చోట పెట్టుకొని ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత లేకపోతే నిద్రపోయేటప్పుడు ఒక్కసారి మీకు మీరే ఒక ప్లెడ్జ్ చెప్పండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సెషన్స్ లో చూసామంటే there are like 2 థ్యాంక్ యూస్. థ్యాంక్ యూ ఒకటే కదా ఉంటది. అంటే ఒకటి దీప, ఒకటి మనోజ్, అట్లానా? కాదు. లేదు లేదు ఇక్కడ లేదు. ఇక్కడ ఓఐటి అట్లా కాదు. టెక్నాలజికల్ థ్యాంక్ యూ, ఓఐటి ఎమోషనలీ రిటర్న్ థ్యాంక్ యూ. మీరేది ప్రిఫర్ చేస్తారు మనోజ్? నేనైతే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నా బాగాలేకపోయినా ఐ ఆల్వేస్ గో విత్ ద వన్ వేర్ ఐ రైట్ థ్యాంక్ యూ, బికాస్ దట్ ఆల్వేస్ గివ్స్ ఎ వెరీ అండ్ కిస్, ప్లెజెంట్ హౌ టచ్. అబౌట్ యూ? మీరందరూ చేతిలో రాయవలన థ్యాంక్ యూ ఎంటర్ చేయాలి. విచ్ వన్ యూ ప్రిఫర్? సెకండ్ వన్. ఫస్ట్ వెరీ ఆర్ గుడ్. సెకండ్? యా, ఓకే. సెకండ్ వన్. గుడ్, సో వెరీ గుడ్. ఎంతదా టెక్నాలజీ వచ్చినా మనం ఎమోషనలీ హార్ట్ తో కనెక్ట్ అవ్వడానికి యూ హ్యావ్ టు రైట్. So thank you everyone. At the same note, me and Manoj, thank you to all the kids Thank you. for Thank you wonderful all. listening and being wonderful audience. Thank you all. Thank you all. Somebody has raised a question about the yesterday activity on that ఇది గేమ్. అది ఆల్రెడీ మీకు పంపించాం గ్రూప్ లో, ఒకసారి గ్రూప్ లో చెక్ చేసుకోండి. ఈ ప్లడ్జ్ తర్వాత ఈ యొక్క డీటాక్స్ ఒక ఇవన్నీ కూడా మీకు మళ్ళా గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, సో దట్ యూ కెన్ అగైన్ గో త్రూ ఇట్ అండ్ దెన్ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్ ఫర్ ఎనీ అదర్ క్వరీస్. Thank you everybody, and over to Kavita garu. థ్యాంక్ యూ అన్న. you, థ్యాంక్ యూ kids. దీపా గారు, అండ్ థ్యాంక్ యూ మనోజ్ గారు. Thank Such you. a mind-blowing and amazing session by both of you. Such an interactive session with so many properties used. So it will be very much interesting and attractive to the kids. So Thank you. thank you so much. Thank you. And Vallamana, Okay, now we will reveal the surprise. రేపటికి అసైన్మెంట్ ఉందా లేదా? ఇస్తాంనా? అయ్యో, ఒక- అసైన్మెంట్ ఉందంట, పోండి. ఒక అసైన్మెంట్ కావాలనా? 2 అసైన్మెంట్స్ కావాలనా? 5 అంట, అక్కడ 5 ఉంటారు. They are ready.
ready Okay. to do more assignments. ఒక రిక్వెస్ట్. సో మనం ఒక గేమ్ థింక్ చేసాం కదా, అది మేబీ అసైన్మెంట్ కి ఇచ్చేస్తామా? రీనేమ్ There is no assignment kada. Inka they are already going for that 1 జస్ట్ minute. as a fun rename they can post. They can post in their group. Yeah, you can please. Okay, we'll take another minute. Yeah. Yeah, మీరే Deepaka, చెప్పండి. you explain. ఓకే, ఇట్స్ రీనేమ్ గేమ్. ఓకే, మీరు యాప్ యూస్ చేస్తారు, గ్యాడ్జెట్ యూస్ చేస్తారు, ఏమైనా యూస్ చేస్తారు, దానికి వేరే కొత్త పేరు. ఇప్పుడు వాట్సాప్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాట్సాప్ వాట్ నేమ్ ఇట్ కుడ్ బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఏం పేరు ఇవ్వచ్చు. సో ఓకే, సో అట్లా థింక్ చేసి ఒక గ్యాడ్జెట్ ఆర్ యాప్ అండ్ దానికి మీరు ఇచ్చే పేరు, అది రెండు టైప్ చేసి పంపేయండి. జస్ట్ So- సింపుల్ ఫన్ ఎక్సర్సైజ్. సో నేను ఇప్పుడు Super. చాట్ లో వేస్తా ఉండ ఏమేమి యాప్స్ అని వాటికి మీరు వేరే నేమ్స్ ఏదైనా ఇచ్చే పని అయితే ఇవ్వండి. ఫైన్, ఓవర్ టు యూ కవిత, కంటిన్యూ. ఎస్ కవితమ్మ మీరు అన్నా? కంటిన్యూ. Yeah. యు ఇన్వైటెడ్ వల్లమన్నా. Yeah. Vallamana? జైవాసవి మా And now Yes. feedback na? నేను డ్రైవ్ లో ఉండమ్మా, అందువల్ల Oh, okay. అన్న గవర్నర్ అన్న. జైవాసవి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేడు సెషన్ వచ్చి నేను కిడ్ అయిపోయినానండి. ఎక్సలెంట్ గా ఉండింది, చెప్పేదానికి మాటలు లేదు, అంత బాగుండింది. ఒక పిల్లకాయ లోపల క్యూరియాసిటీ, ఒక మోటివేషన్ అన్ని ఉంది. లాస్ట్ లో వచ్చి ఎలా ఉండాలా ఎలా ఉండకూడదని చెప్పేసి మొత్తం సమప్ చేసి చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. సూపర్, వెరీ వెరీ లక్కీ ఆడియన్స్. పిల్లకాయలంతా చాలా చాలా లక్కీ. ఎవరో రాలేదో వాళ్ళు నిజంగా మిస్ చేసినారు. బట్ మేము వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాము. ఇది వచ్చి రికార్డ్ చేస్తున్నాము, యూట్యూబ్ లో వేసి మీకు ఇస్తాము. అందరికి చెప్పండి, ఇట్స్ ఎక్సలెంట్. మై హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ గారు అండ్ దీపా గారు. మైండ్ బ్లోయింగ్, మేము ఎక్స్పెక్టే చేయలేదు, ఎక్సలెంట్ గా ఉండింది. కవిత గారు చెప్పినట్టుగా టెక్కీగా ఉండింది, ఎట్లా మాక్సిమం టెక్నాలజీ యూజ్ చేయొచ్చు, అదే మరి దానివల్ల ఎంత మనకు నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి అది చెప్పినారు. సో ఎక్సలెంట్ సెషన్, మేము అనుకునే లేదు, చాలా బాగుంది. కుటీస్, మీరు అందరూ లాస్ట్ 1 వీక్ గా చాలా బాగా ఎంకరేజ్ చేసినారు, అందరూ బాగా యాక్టివ్ గా వచ్చి పార్టిసిపేట్ చేసినారు. చాలా విషయం వీళ్ళంతా నేర్చుకుంటారు. మా ట్రైనర్స్ అందరూ చేరి చాలా బాగా చేసినారు. రేపటికి ఇంకా వేరే మాదంతా ప్లాన్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. మీరందరూ వచ్చి 1 minute వీడియోస్ అడుగున్నాము, ఆ వీడియోస్ అంతా ప్లే చేయబోతాము. మీ ఫ్రెండ్స్ అంతా చెప్పి ఈ లింక్ పంపించి వాళ్ళని వచ్చి చూడమని చెప్పండి, మీ పేరెంట్స్ రమ్మని చెప్పండి. సో మీ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అంతా కూడా గ్రూప్స్ లో అడిగి ఉంటారు, అందరూ జాయిన్ చేయమని చెప్పేసి. రేపు చాలా ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎవరు మిస్ చేయకుండా అందరూ రాండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై వాసవి. జై వాసవి, థ్యాంక్ యూ. Thank you, Governor Anna. Vote of thanks. So vote of thanks by Shoshika Sri. Unmute Chayma. Jai Okay, Vasavi, Jai Vasavi. Good evening, everyone. I am Toshika Sri. I am honored to deliver vote of thanks in this evening. First of all, I thank God for her grace and blessings. I want to express our sincere gratitude to Manoj sir and Deepa Lochani ma'am for their engaging and insightful presentation. Their words truly enrich our understanding on digital transformation and advantage of digital gadgets. I also extend our heartfelt thanks to the governor and other trainers for their exceptional efforts in making this event success. Finally, I thank each of you for your enthusiastic participation and thank you. Thank you, Thank you. Kalli. Thank you, Kanna. So nice. So nice of you. Thank you. Anna, shall we ask